ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. అధికారులకి, పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకి డాక్టర్ సూర్యప్రకాశ్ రెడ్డి దానిపైన వ్యాన్ తీసుకున్నాం. 4 ఫ్లోర్లకు 4 అపార్ట్మెంట్లకు తీసుకొని 5 అపార్ట్మెంట్లు కట్టినాడు. పర్మిషన్ 4 దాంట్లో తీసుకొని 1 అపార్ట్మెంట్ ఎక్కువ కట్టినాడు. పైన బిల్డింగ్ 425 కిలోమీటర్లు 945 ఎగస్ట్రా 519 ఎగస్ట్రా కట్టినాడు. దీనికి చుట్టూ సెట్టింగ్ 1.5 మీటర్ విడిచిపెట్టగా 1/2 కిలోమీటర్ విడిచిపెట్టారు. దీనికి నోటీసు 16/10/23 నోటీస్ ఇచ్చినారు. దీనికి మీ రియాక్షన్ నమస్కారం. గౌరవ సభ్యులు అడిగినటువంటి ఈ అపార్ట్మెంట్ అడిషనల్ ఫ్లోర్ అన్నారు, అదేవిధంగా సెట్ ట్యాక్స్ డివియేషన్ అని అన్నారు. దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని ఆందోళనకు మనకు కోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. ఎవరైనా ఎక్కడి వారైనా చట్టాలకు లోబడి పనిచేయాల్సిందే, చట్టాలకు లోబడి అందరూ నడుచుకోవాల్సిందే. తప్పక ఇది గుత్తాధిపత్యం ఒక సంస్థ కాదు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకు సంబంధించిన మున్సిపాలిటీ. ప్రొద్దుటూరు ప్రజలకు అవసరాలు తీర్చే దానికోసం ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు ఉద్యోగానికి పెట్టే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఏమనుకుంటుంటారంటే, కమిషనర్ గారు మీకు అందరికీ చెప్తున్నాను సార్ వినండి, మా దగ్గరికి వస్తే నేను చేస్తేనే కదా నీకు పని మామూలుగా ఉన్నాను అన్నారు. మా కోసం మిమ్మల్ని పెట్టారు. మీ దగ్గరికి ఉద్యోగులుగా ఉంటే నేను ఉద్యోగులుగా లేకుండా మీ దగ్గరికి వెళ్ళాను. ప్రజల కోసం పెట్టాను. ప్రతి ఒక్క ప్రజలు ఇచ్చిన ముందు మనమే విచారించండి, దాని మీద నిర్ణయం తీసుకొని చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి. గతంలో నేనంతా ఏదో ఉంటే సరిపోతారు అనుకుంటే కుదరదు. అందరూ ప్రతి ఒక్కరు పనిచేయాలి. మున్సిపాలిటీలో పనిచేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఉండేదానికి మీకు అర్హత ఉండాలి. పని చేయకుండా ఉండే ఉద్యోగస్తుడు అవసరంగా. Yes.
ఇప్పుడు మనం ఏమన్నా సమాధానానికి ప్రశ్నకు సమాధానం అడుగుతారంటే దానికి 5 నిమిషాలు చేయండి. అంటే మీరెందుకు ఉండేది మీరెందుకు చైర్మన్ గా కూర్చుండేది? సమస్యలు తీర్చేదానిగా ఊరికే ఆమోదం తెలిపినాం ఆమోదించినాం అనే దానికే మీరెందుకు ఉండేది? సమస్యలు లేదు కౌన్సిల్ పెట్టింది. మీకున్నా ఏమొచ్చినాయి? మా అధికారులు కూడా వచ్చినాయి. ఆవేశపడకు, తొందరపడకు, నిదానగడు. ఈ టిడ్కో ఇలా సమస్య కొంచెం హై లెవెల్ ఉంది. నేను మాట్లాడుతాను కలెక్టర్తో వాళ్ళతో. నేను ముఖ్యమంత్రి గారికి టిడ్కో ఇల్లు పదవికి గడ్డీలో పెట్టుకొని పోయినారని కూడా లెటర్ పెట్టా. నిదానంగా దాని మీద ఏం చర్య తీసుకుంటామో ప్రభుత్వం.